మన తెలుగు స్థాయిని, తెలుగు యొక్క రేంజ్‌ని పెంచిన డైరెక్టర్ వచ్చేసరికి 'ఎస్.ఎస్. రాజమౌళి' గారు. 'బాహుబలి' సీరీస్‌తో ఇండియాని కాదు, మొత్తం ప్రపంచాన్నయితే టాలీవుడ్ వైపైతే చూపేలా చేషిండు మన 'ఎస్.ఎస్. రాజమౌళి' గారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా 'ఆర్ఆర్ఆర్' మూవీతో మన తెలుగు ఆస్కార్ అయితే గెలిచిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ టైమ్ ఇండియాలో ఒక తెలుగు సినిమాకి ఆస్కార్ వస్తుందని ఎవ్వరైతే అనుకోలేదని చెప్పొచ్చు. అలాంటి డైరెక్టర్ 'ఎస్.ఎస్. రాజమౌళి' గారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. తన మూవీస్‌లో టాప్ 5 బెస్ట్ ఇంటర్వల్ మూవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. తను తీసిన మూవీస్‌లో చాలా మూవీస్‌లో అయితే ఇంటర్వల్ అని మనకైతే గూస్ బంప్స్ అవ్వచ్చు. ఇంకా సెకండ్ హాఫ్ మీదైతే ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. చాలా మూవీస్‌లో బెస్ట్ ఇంటర్వల్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. కానీ మనమైతే ఒక టాప్ 5 సెలెక్ట్ అయితే చేద్దాం. టాప్ 5 వచ్చేసరికి 'ఛత్రపతి'. ఈ మూవీలో ఇంటర్వల్ బ్యాన్ వచ్చేసరికి గూస్ బంప్స్ అయ్యేసరికి ఫ్యాన్స్ కావచ్చు, అక్కడ ఉన్న సీన్స్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, సిట్యుయేషన్ కావచ్చు, చాలా బాగా అయితే ఆడియన్స్‌కి అయితే కనెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ద బెస్ట్ ఇంటర్వల్ అని చెప్పుకోవచ్చు. 'ఛత్రపతిలో' ఆ ఇంటర్వల్ చూసి ఒక్కొక్కరికైతే ఫ్యూజులు అయితే ఎగిరిపోయినాయని చెప్పుకోవచ్చు. అక్కడొచ్చే బీజీఎం కావచ్చు, ఇంకా ఆడియన్స్‌కి గూస్ బంప్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నిజంగా అక్కడి నుంచే మన 'ఛత్రపతి' అంటే హెడ్‌గా అయితే మారతాడని చెప్పొచ్చు 'ప్రభాస్' అన్న. టాప్ 4 వచ్చేసరికి మన 'మగధీర'. 'మగధీర' మూవీలో ఇంటర్వల్ అనేది నెక్స్ట్ లెవెల్ హైట్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ మీద అసలకి ఫస్ట్ హాఫ్ మొత్తం సాదా సీదాగా అయితే నడుస్తుంది. కానీ సెకండ్ హాఫ్ చూస్తుంటేనే ఏ లెవెల్ ఉంటుందని అనుకుంటాం. ఇంటర్వల్ చూసి ఆ లెవెల్ అయితే ఇంటర్వల్ అయితే ఉంటుందని చెప్పొచ్చు 'మగధీర'ది. అదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. హెలికాప్టర్ నుంచి మన భైరవ్ అయితే కింద వాటర్‌లో అయితే పడిపోతాడని చెప్పొచ్చు. అదైతే నెక్స్ట్ లెవెల్. అక్కడున్న సిట్యుయేషన్‌కి, అక్కడ జరిగే డైలాగ్స్‌కి నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. టాప్ 3 వచ్చేసరికి మన 'త్రిబుల్ ఆర్'. 'త్రిబుల్ ఆర్' మూవీలో ద బెస్ట్ ఇంటర్వల్ అని చెప్పొచ్చు. అస్సలకి యానిమల్స్‌తో దిగుతాడు. అదైతే ఫ్యూజులు ఎగిరిపోయినాయని చెప్పొచ్చు. ఈ లెవెల్‌లో ప్లాన్ చేసిండు జక్కన్ అని ఎవ్వరైతే అనుకోలేదని చెప్పొచ్చు. అక్కడ చేసే సిట్యుయేషన్, డైలాగ్స్, ఎమోషన్స్ కావచ్చు మంచిగా క్యారీ అయితదని చెప్పొచ్చు. ఇంకా మన భీమ్‌కి, రామరాజుకు జరిగే వార్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఫ్యాన్స్‌కైతే గూస్ బంప్స్ హై ఫీల్ అయితే ఇస్తుందని చెప్పొచ్చు. ద బెస్ట్ ఇంటర్వల్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఎవర్ ఫర్ రాజమౌళి గారిది. ఇక నెక్స్ట్ 'బాహుబలి 1'. 'బాహుబలి 1'లో ద బెస్ట్ ఇంటర్వల్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అప్పటి వరకు నా కొడుకు వస్తాడు అని మన అనుష్క అయితే అనుకుంటుంది. కానీ అప్పుడొస్తాడు మన బా 'బాహుబలి'. అసలకి అదైతే గూస్ బంప్స్ హార్స్ మీద నెక్స్ట్ లెవెల్ అయితే వస్తాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అక్కడ పడే బీజీఎం కావచ్చు, ఆ వాకింగ్ స్టైల్ ఆఫ్ మన 'బాహుబలి' నెక్స్ట్ లెవెల్ అయితే గూస్ బంప్స్ అయితే ఇస్తుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇంకా అక్కడి నుంచి 'బాహుబలిని' చూసి మొత్తం ప్రజలు మొత్తం 'బాహుబలి, బాహుబలి' అనడం, ఇంకా మన రానాకి మొత్తం కోపం రావడం. అంటే విలన్‌కి కోపం రావడం. ఇదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇక టాప్ 1 వచ్చేసరికి మన 'బాహుబలి 2'. 'బాహుబలి 2'లో ద బెస్ట్ ఇంటర్వల్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. 'బాహుబలి 2'లో అసలకి మన రమ్యకృష్ణ సారీ మన 'శివగామి దేవి' వచ్చేసరికి మన బల్లారి దేవనైతే పట్టాభిషేకం మొత్తం రాజ్యాలైతే ఇస్తుంది. బట్ అక్కడ జరిగే సిట్యుయేషన్, డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మన 'బాహుబలి' మాట్లాడడంతోని అక్కడొచ్చే గూస్ బంప్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇది మన రాజమౌళి గారి కెరియర్ టాప్ 5 బెస్ట్ ఇంటర్వల్. ఫస్ట్ ప్లేస్‌లో 'బాహుబలి 2', సెకండ్ ప్లేస్‌లో 'బాహుబలి 1', థర్డ్ ప్లేస్‌లో 'త్రిబుల్ ఆర్', ఫోర్త్ ప్లేస్‌లో 'మగధీర', ఫిఫ్త్ ప్లేస్‌లో అయితే 'ఛత్రపతి'. ఇది నాది టాప్ 5. మరి మీకు టాప్ 5 ఏంటో లెట్ మీ అని కామెంట్ చూద్దాం. ఎంతమందికి ఈ వీడియోని ఎక్కువ రీచ్ ఇస్తే నెక్స్ట్ డైరెక్టర్ ఇంటర్వ్యూతో కలుద్దాం.